నెయ్యి వలన ఇన్ని లాభాలా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్. పాతకాలంలో మన ఇండియాలో ఎక్కువ వంటల్లో నూనెకి బదులుగా నెయ్యినే ఉపయోగించారని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. పూర్వకాలంలో పప్పైనా అన్నమైనా ఏదైనా ఫ్రై చేసుకోవాలన్నా ఇలా అన్నిటికీ నెయ్యి వాడటం న్యాచురల్గా ఉండేది. కానీ కాలం మారే కొద్దీ కుకింగ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం చాలా పెరిగిపోయింది. కానీ ప్రస్తుతం నిపుణులు చెప్పే విషయం ఏంటంటే, అలా ఆయిల్స్ వాడటం మొదలుపెట్టిన తర్వాత నుంచి మన లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చి హార్ట్ అటాక్, ఒబేసిటీ, ఫ్యాట్ పెరగడం లాంటి సమస్యలు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అనేది రావచ్చు. అదే, నెయ్యి తింటే లావు అవుతాం కదా అని. కానీ న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం అది పూర్తిగా నిజం కాదు. సరైన మోతాదులో నెయ్యి అనేది తీసుకుంటే లావు అవ్వకపోగా శరీరానికి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయంట. ఎందుకంటే నెయ్యిలో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయన్నట్లు తెలుస్తుంది. అలాగే మనం తిన్న ఆహారం సులభంగా డైజెషన్ కూడా అవ్వడానికి నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుందంట. అది మాత్రమే కాదండోయ్, ప్రతిరోజు కొద్దిపాటి నెయ్యి తీసుకుంటే జాయింట్స్కు ల్యూబ్రికేషన్, అలాగే మెదడుకు మంచి ఎనర్జీ కూడా అందుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదే, నెయ్యి అయినా నూనెైనా ఎక్కువ కాకుండా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని. కాబట్టి మీరు కూడా అవసరమైన మోతాదులో నెయ్యి తీసుకొని మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఫుడ్ టిప్స్ కోసం మన వంటల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.